హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన వెజ్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు. చపాతీకైనా లేదా నాలాగా ఫుల్కా లవర్స్కైనా ఈ గ్రేవీ ఒక సూపర్ డిష్ అనే చెప్పొచ్చండి. అచ్చు చికెన్ మటన్ గ్రేవీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఏ మాత్రం తేడా ఉండదు. మరి లేట్ చేయకుండా ఆ రెసిపీని చూసేద్దాం రండి. చూడండి, నేను ఇక్కడ శనగలు, అలాగే సోయాబీన్, అలాగే బఠానీలని తీసుకున్నాను. అన్నీ ఇలా మిక్స్గా తీసుకున్నాను. ఒక ప్యాకెట్లో మిక్స్గా వస్తే అవన్నీ నేను ఇక్కడ 1.5 టీ లోటలో నేను తీసుకుంటున్నాను. 1.5 కప్పు ఇలా నేను వేసుకొని నైట్ అంతా నేను నానపెట్టుకుంటాను. మీ దగ్గర ఏమైనా టైం లేదంటే హాట్ వాటర్లో ఒక 5 అవర్స్ నానపెట్టుకోండి. చక్కగా నానిపోయి ఉంటాయి. అప్పుడు బాగా ఉడుకుతుంది. అప్పుడు గ్రేవీ కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ 1.5 కప్పు ఇవన్నీ మిక్స్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ పప్పులోనైనా మీరు చేసుకోవచ్చు. మొత్తం చూడండి, ఇవన్నీ నేను వేసుకొని దీనికి నీళ్ళు వేసుకొని నైట్ అంతా ఓవర్ సోక్ చేసి పెట్టుకుంటాను. ఇది ఎంత బాగా చక్కగా నానతాయో అంత త్వరగా మనకి ఉడికిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం నానపెట్టుకోవాలి. ఇలా నీట్గా నేను ఇలా నైట్ అంతా సోక్ చేసి పెట్టేస్తాను. ఇవి మీ క్వాంటిటీ తగ్గంత మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టైంకి వేసుకుంటున్నాను. చూడండి, అంత బాగా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనకి ఎంత నీళ్ళు కావాలో అది బాగా చక్కగా ఉడకడానికి అంత నీళ్ళని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ని యూస్ చేస్తున్నాను. ఇది బాగా మరగాలి. చూడండి, ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం అప్పుడే సోక్ చేసి పెట్టుకున్న పప్పులు ఏమైనా ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. దీనివల్ల మనకి ప్రోటీన్ అనేది చక్కగా అందుతాయండి. మటన్లో, చికెన్లో ఎలాగా ప్రోటీన్ అనేది ఉంటుందో దీనిలో కూడా అంతే ప్రోటీన్ ఉంటుంది. చూడండి, ఇదంతా వేసి నేను బాగా చక్కగా ఉడికి పెట్టుకుంటాను. మీ దగ్గర ఏమైనా టైం లేదంటే చక్కగా కుక్కర్లో వేసి 1 విజిల్ని మీరు పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. కానీ ఏమంటే అది ఇంకొంచెం మ్యాష్ అయిపోయి ఉంటుంది. కాబట్టి నేను అది ఏమీ లేకుండా చక్కగా ఉడకడానికి మాకు ఎంత అవసరం ఉంటుందో అంత ఉడికించుకోవడానికి ఇలా ఓపెన్ ప్యాన్ పెట్టుకొని నేను ఇలా ఉడికించుకుంటున్నాను. మీ దగ్గర టైం లేదంటే చక్కగా 1 విజిల్కి మీకు ఉడికిపోతుంది. చూడండి, ఇది బాగా చక్కగా ఉడికిపోవాలి అంటే కొంచెం మెత్తగా ఉడకాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయ్యింది. నేను ఇప్పుడు చూస్తున్నాను ఎంత బాగా ఉడికిందో అని. చూస్తే ఇలా పిసికితే కొంచెం మెత్తగా ఉండాలి. మళ్ళీ మనము మసాలాతో బాగా ఉడికిస్తాం కాబట్టి ఆ మసాలాతో కూడా ఉడుకుతుంది. అందుకోసం నేను ఇంతవరకు ఆఫ్ చేసుకుంటానండి. ఇంత ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మెత్తగా ఉడికేస్తే మొత్తం పప్పులు అనేవి మిగలవు. ఇప్పుడు నేను ఆఫ్ చేసుకొని వేరే కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆ కడాయిలోకి ఏమన్నా ఒక 2-3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చూడండి, 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పింకిష్ కలర్ అవ్వాలి, అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది గ్రేవీకి. చూడండి, ఇంత బాగా నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం అప్పుడే ఉడకపెట్టుకున్న పప్పులు ఏమున్నాయో అవన్నీ నేను వడకట్టుకొని ఓన్లీ పప్పులు మాత్రమే దీనిలోకి వేసుకొని ఈ ఆయిల్లో మాత్రమే ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఒక 2 మినిట్స్ అయినా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతే చాలా మంచిగా ఉంటుంది పప్పులు. మనం తినేటప్పుడు కూడా బాగా స్వీట్గా చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుందండి. ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో లేదంటే మీరు ఎప్పుడు నాన్ వెజ్ స్కిప్ చేయాలి అనుకుంటారో తప్పకుండా ఈ గ్రేవీని చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక 2 మినిట్స్ దాన్ని నేను ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి వదులుతాను.
చూడండి ఒక 2 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు నేను ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు తగినంత ఉప్పుని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ కన్నా తక్కువనే యాడ్ చేశాను. ఇదంతా యాడ్ చేసి ఇంకొక 1 మినిట్ నేను దీన్ని రెస్ట్ ఇస్తానండి, బాగా ఆ ఉప్పు అంతా బాగా పట్టుకోవడానికి. చూడండి ఒక 2 మినిట్స్ అయ్యింది. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. బాగా చక్కగా ఉప్పంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా పప్పులు అనేవి. ఇప్పుడు నేను దానికి మసాలా అనేది యాడ్ చేసుకుంటాను. మీకు కారానికి తగినంత కారం పొడి అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీరు కూడా అంతే చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి కారానికి తగినంత నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అంత కారం యూస్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిటిక అంత పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ అంత ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత గరం మసాలాని యాడ్ చేసుకుంటాను. ఎక్కువ గరం మసాలాని మాత్రం యాడ్ చేయకుండా ఉండండి, ఎందుకంటే నేను మసాలా కూడా వేస్తాను కాబట్టి ఇంకా దానిలో కూడా గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటాను. అందుకే గరం మసాలా అనేది కొంచెం తక్కువనే వేసుకోండి. ఇవన్నీ వేసుకోండి. దీనిలో పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దాన్ని ఫ్రై చేయాలి, దానిలో ఉన్న ఘాట్ అంతా పోయేటట్టు. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దీనికోసం మసాలాని తయారు చేసుకుందాం. ఇంకొక కడాయి తీసుకొని దానిలో 1.5 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఈ మసాలా అనేది అంతా నేను యాడ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, అల్లం, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే టమాటోలు ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ క్వాంటిటీకి తగినంత మీరు వేసుకోండి. నేను ఇక్కడ ఒక గడ్డ ఎల్లిపాయలు, అలాగే ఒక 4 ఇంచంత అల్లము, తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడంత కొబ్బరి, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, అలాగే ఒక 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా నేను ఆనియన్ని వేసుకుంటున్నాను. ఆనియన్ని కొంచెం బాగా పింకిష్ కలర్ అయ్యే వరకు మీరు వేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంతోపాటే ఎల్లిపాయలు, అలాగే అల్లం కూడా నేను దీనిలోకే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తే మసాలా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ మసాలా అనేది మీరు కావాలంటే ఎప్పుడైనా బిజీగా ఉంటారో అంటే కొంచెం ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. చికెన్ గ్రేవీకైనా, మటన్ గ్రేవీకైనా, లేదా మష్రూమ్, ఎగ్ ఏదైనా ఈ మసాలా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ మసాలా కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుందండి. తప్పకుండా ఈ మసాలాని మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అన్ని గ్రేవీకి కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇదంతా వేసుకొని చూడండి పింకిష్ కలర్ అయింది కదా ఇప్పుడు ఆనియన్. ఇప్పుడు నేను దీనికి టమాటో ముక్కలు అనేది యాడ్ చేసుకుంటాను. టమాటో ముక్కలు కూడా అంతే, మీకు గ్రేవీకి ఎంత కావాలో అంత మీరు టమాటో ముక్కల్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టమాటాలని తీసుకొని ఇక్కడ పొడుగుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మేము మిక్సీకి వేసి రుబ్బాలి కాబట్టి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి ఇదంతా వేసుకొని టమాటో ముక్కలు అనేది కొంచెం మెత్తబడాలి, అప్పటి వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా వేసి బాగా చేస్తే సూపర్గా టేస్టీగా వస్తుంది. అసలు అచ్చు మనకి నాన్ వెజ్ గ్రేవీ ఎలా ఉంటుందో దానికన్నా చాలా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ఈ కార్తీక మాసంలో మీరు కూడా మీ ఇంట్లో ఇలా నాన్ వెజ్ కర్రీ కాకుండా వెజ్ కర్రీ కూడా మీరు ఈ మసాలాతో వేసుకొని చేసుకోవచ్చు. మష్రూమ్లోనైనా లేదా ఇలాంటి వెజిటేబుల్స్ కర్రీలోనైనా ఈ మసాలాని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీరని ఇలా మొత్తం వేసుకుంటున్నానండి, కాడలతో సహా. కాడల్లో కూడా మాకు ఎంతో ఫ్లేవర్ని ఇస్తుంది కదా కొత్తిమీర కాడలతో కూడా. నేను అచ్చు అలాగే వేసుకుంటున్నాను. ఆ వేడికే మెత్తబడిపోతుంది కదా కొత్తిమీర. ఇప్పుడు నేను గ్యాస్ని ఆఫ్ చేసేసుకుంటాను. గ్యాస్ని ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని రావాలి. అంతవరకు ఆరడానికి వదలకుండా
ఇప్పుడు మనము ఇంకొక పేస్ట్‌ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్‌గా కూల్డ్ అవ్వడానికి వదులుతాను. చూడండి ఇది కంప్లీట్‌గా కూల్ అయ్యింది. ఇప్పుడు నేను చూడండి ఇవన్నీ నేను ఒక గుప్పెడంత జీడిపప్పుని తీసుకున్నానండి. ఈ గుప్పెడంత జీడిపప్పులోకి మనము నీళ్ళేసుకొని ఇది ఒక అరగంటనైనా నానపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు ఆ మసాలాని అవి ఫ్రై చేసుకుంటారో దానికి ముందే ఇవి నానపెట్టేస్తే చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని నీళ్లు సమేతనంగానే ఈ జీడిపప్పుని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ మెత్తగా మనము ఎంత సాధ్యమవుతుందో అంత మెత్తగా మనము మిక్సీకేసుకొని రావాలి. అప్పుడు టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది గ్రేవీ అనేది. మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది. అలాగే ఒక గుప్పెడంతా నేనిక్కడ పచ్చి కొబ్బరి ముక్కలనేది ఏసుకుంటున్నాను. మీరు కావాలంటే తురుమైనా మీరేసుకోవచ్చు. చూడండి అలాగే గసగసాలని కూడా నేను ఇక్కడ ఏసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ అంతా నేనిక్కడ ఏసుకుంటున్నాను. ఇది కూడా అంతే ఒక మంచి టేస్ట్‌ని ఇస్తుంది. క్రీమీగా వస్తుంది గ్రేవీ అనేది. ఇదంతా ఏసేసి మెత్తగా మనము రుబ్బుకొని రావాలండి. చూడండి ఇంత మెత్తగా నేను రుబ్బుకొని వచ్చాను. దీనిలోకే మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! టమాటో, ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అనేవి అన్నీ దానిలోకంతా దీన్ని ఏసుకొని ఇది కూడా అంతే చాలా మెత్తగా రుబ్బుకొని రావాలి. మనకి ఎంత సాధ్యమవుతుందో అంత నిదానంగా చాలా క్రీమీగా రుబ్బుకొని రావాలండి. చూడండి నేను ఇంత క్రీమీగా ఎక్కువ నీళ్ళేయకుండా ఇలా ఏసుకొని వచ్చాను. మీరు కూడా అంతే కొంచెం నీళ్ళేసుకొని ఇలా చిక్కగా బాగా రుబ్బుకోండి. చూడండి ఇదొక 5 మినిట్స్ నేను దీన్ని ఫ్రై చేయడానికి వదిలాను కదా! మసాలా అనేవన్నీ ఈ పప్పులకి బాగా పట్టుకొని చాలా స్పైసీగా వస్తుంది. అసలు చప్పగానే ఉండదు తినేటప్పుడు. ఇప్పుడు నేను అప్పుడే మసాలాని రుబ్బుకొని పెట్టుకున్నాను కదా! అదంతా దీనిలోకి నేను ఏసుకుంటాను. చూడండి ఇంత బాగా చిక్కగా మనము రుబ్బుకొని రావాలి. ఎక్కువ నీళ్ళేయకుండా చాలా క్రీమీగా మనము ఎంత సాధ్యమవుతుందో అంత రుబ్బుకొని రావాలండి. ఇప్పుడు నేను పప్పుని ఉడికించుకున్నాను కదా! నీళ్ళు అదంతా పారేయకుండా దాన్ని దీనికి యూజ్ చేసుకుంటున్నాను. దీనిలో కూడా చాలా విటమిన్స్ అలాగే మినరల్స్ ఉంటుంది కదా! ఆ వాటర్‌లో. మనము దాన్ని పడేయకుండా ఇలా మనం కర్రీలోకే అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా బావుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా! చూడండి ఇదంతా ఏసి కనీసం ఏమైనా ఒక 15-20 మినిట్స్ ఇదంతా బాగా ఉడకాలి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా అవన్నీ గ్రేవీకన్నీ పట్టుకొని గ్రేవీ చాలా టేస్టీగా అవ్వాలి. చూడండి ఒక 5 మినిట్స్‌కి ఇలా బాగా పొంగొచ్చింది. ఈ పొంగంతా పోయి పైన మనం ఏసిన 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పైకి కనిపించాలి. అంతవరకు మనం ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాము. కొంచెం చిక్కగా అవ్వడానికి వదలండి. చూడండి ఒక 10 మినిట్స్ నేను వదిలాను. చూడండి సైడ్‌కంతా ఆయిల్ కొంచెం కనిపిస్తుంది కదా! ఇంత అయితే సరిపోతుంది. మళ్ళీ మనం ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇంత అయితే నేను ఆఫ్ చేసుకుంటున్నాను. పక్కాగా ఇది ఫుల్కాలకైనా లేదా చపాతీ, పూరి లేదా ఈ బగారా రైస్ ఏ రైస్‌కైనా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చు చికెన్ కర్రీ ఎలా టేస్టీగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఎప్పుడైనా నాన్ వెజ్ స్కిప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి గ్రేవీని చేసుకొని తినండి. అంతే విలువలు ఉంటుంది. అలాగే మనం చికెన్ తింటే ఎంత ప్రోటీన్ లభిస్తుందో ఇది తినడం కూడా అంతే ప్రోటీన్ లభిస్తుందండి. చూడండి అంతా అయిపోయిన తర్వాత ఇంత చిక్కగా చాలా టేస్టీగా యమ్మీగా ఉన్న గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా అంతే ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఈ టేస్టీ సూపర్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. దీనికి కాంబినేషన్‌గా నేను కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఈజీగా చాలా సాఫ్ట్‌గా ఫుల్కాలనేది చేసుకున్నాను. చాలా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. అసలు ఒక 5 అవర్స్, 6 అవర్స్ అయినా చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుంది. మీకి ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా నాకి కమెంట్ చేసి చెప్పండి. చాలా ఈజీగా అలాగే మెత్తగా డయట్ చేసేవాళ్ళు తప్పకుండా ఇలాంటి ఫుల్కాలని తింటే చాలా ఈజీగా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. చూడండి ఎంత బాగా పొంగుతుందో అసలు పూరి పొంగినట్టు పొంగుతుందండి. కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఇలా ఫుల్కాలననేది తింటుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా! ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి.
నేను మీకోసం వీడియో అనేది తీస్తాను. చూడండి దీని కాంబినేషన్‌గా ఈ గ్రేవీ చేశాను కదా! సూపర్‌గా ఉంది. అసలు చికెన్ గ్రేవీ ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుంది. మీరు కావాలంటే ఈ పప్పుల బదులుగా మష్రూమ్‌లో కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. మష్రూమ్‌లో చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంటో కదా పుల్కాలు అనేవి. చాలా మెత్తగా కూడా ఉంటుంది. చూడండి ఎంత పొరలు పొరలుగా ఉందో. మీరు కూడా అంతే. ఇలాంటి పుల్కా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మీకోసం వీడియో చేసి పంపిస్తాను. చూడండి ఇలా ఉంటుంది గ్రేవీ. అసలు తింటుంటే వావ్ వావ్ అంటారు. ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.